రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో 6 బృందాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో సోదాలు కొనసాగుతున్నాయి. రాయదుర్గ్, మైహంభుజ, బాలానగర్, రంగారెడ్డి కలెక్టరేట్తో పాటు జిల్లాలో 6 చోట్ల సోదాలు చేస్తున్నారు. శ్రీనివాస్ సోదరుడు, బంధువుల ఇండ్లలో కూడా తనిఖీలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో 6 బృందాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో సోదాలు కొనసాగుతున్నాయి. రాయదుర్గ్, మైహంభుజ, బాలానగర్, రంగారెడ్డి కలెక్టరేట్తో పాటు జిల్లాలో 6 చోట్ల సోదాలు చేస్తున్నారు. శ్రీనివాస్ సోదరుడు, బంధువులు ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అయిన ఏడీ శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, చెప్పండి, రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు అయితే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రంగారెడ్డి జిల్లా కలెక్టర్లో ల్యాండ్ రికార్డ్ సెక్షన్లో ఏడీగా పనిచేస్తున్న శ్రీనివాస్ అక్రమాస్తులు సంపాదించిన ఆరోపణతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు కొనసాగుతుండే. ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 6 నుంచి 7 చోట్ల కూడా కొనసాగుతున్న సోదాలు కూడా తనకు సంబంధించిన సమీప బంధువులు కానీ, తనకు సంబంధించిన అక్క చెల్లెలు కానివ్వండి, అదేవిధంగా తనకు ఉన్నటువంటి బినామీలు కానీ ఎవరినైతే ఉంటే మొత్తం మీద ఏసీబీ అధికారులు ఏకాలంలో సోదాలు చేస్తున్న పరిస్థితి. అక్రమ ఆస్తులు వందల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎందుకంటే ప్రతి లింకు కూడా ల్యాండ్ రికార్డ్ సెక్షన్ నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కనుక ప్రతి చోట కూడా తను అక్రమంగా డబ్బు సంపాదించడం కూడా ప్రధానమైన ఆరోపణ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కీలకమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. కీలకమైన డాక్యుమెంట్లలో కూడా ఒక్కొక్కటి కూడా ఏసీబీ అధికారులకు బయర్లుగా అమ్మేటువంటి నిజాలు బయటకు తీస్తున్న పరిస్థితి ఒక్కొక్కటి కూడా. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని తనకు సంబంధించినటువంటి విల్లాలు కానీ, ఓపెన్ ల్యాండ్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, ప్లాట్లు కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. తనకు సంబంధించినటువంటి బినామీలు ఎవరు అనేది కూడా గుర్తించే పనులు కూడా ఏసీబీ అధికారులు ఉన్నటువంటి పరిస్థితి. 6 టీంలు అంటే 6 చోట్ల అంటే ఒక్కొక్క టీం దాదాపు 7-8 మంది ఉన్నటువంటి ఏసీబీ అధికారులు. ఇక్కడ కలెక్టరేట్లో కూడా తనకు సంబంధించిన ఏదైతే క్యాబిన్లో కూడా
ఇట్లను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి, తనకు సంబంధించినటువంటి విలేజ్లో కూడా కానీ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 3 ప్రాంతాలలో చూస్తే మొత్తం 6 టీంలు కూడా పనిచేస్తున్న ప్రతి మయోం భూజాలో కూడా తనకు ఉన్నటువంటి నివాసం ఉంటున్నాడు. అంటే మయోం భూజాలో ఉంటున్నాడు అంటే ఒకసారి గమనించాల్సిన పరిస్థితి. ఒక ప్రభుత్వ ఉద్యోగి మయోం భూజాలో ఉంటున్నాడు అంటే దీన్ని ఏ రీతిలో దీన్ని అక్రమాస్తులు సంపాదించాడని కూడా స్పష్టంగా ఇక్కడ మనకి అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకంటే వ్యాపారవేత్తలు ఉన్నటువంటి అది సంపన్నులు ఉన్నటువంటి ప్రాంతంలోనే తిని ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఒక ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి ఒక మయోం భూజాలు ఉన్నాయంటే దాదాపుగా ఇటువంటి హోమ్స్ కూడా చాలా ఉన్నట్టు కూడా గుర్తించిన పరిస్థితి. ఇప్పటికీ ఒక్కొక్కటి కూడా బయటపడుతున్న పరిస్థితి. సాయంత్రం వరకు కూడా ఈ యొక్క సోదాలు కొనసాగి మొత్తం క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.